ఎన్ని పట్టు చీరలు ఒక్కొక్క మహిళకి ఒక్కో రకమైన చీర ఒక్కో ప్రాంతానికి చెందిన పట్టు చీర కోరుకుంటారు కావాలి. అన్నమాట ఈ డిజైన్ అవును. కల్లా. ఉండాలి అంటే మన అనుకుంటారు. షోరూమ్ లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన పట్టు చీరలు ఇక్కడ ఉంటాయి. అన్ని ప్రాంతాలకు సంబంధించినవి ఉన్నాయండి. ఆ. కంచి నుంచి వస్తాయి మనకి, ఆ. మనం అక్కడే చేపిస్తాం, అక్కడే Okay. వీవింగ్ అంతా చేపిస్తాము. యవ్లా నుంచి వస్తాయండి పైతాని, ఉమ్. మహారాష్ట్ర, రాజస్థాన్, బాందిని శారీస్, తర్వాత వెంకటగిరి శారీస్, నారాయణపేట కోట శారీస్, కోటా శారీస్. ఓకే. కోటాలో మళ్ళీ ఫ్యాన్సీ కోటా ఉంటాయి, కోటాలోనే కాటన్ శారీస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ వచ్చేసరికి మనకి బెనారస్, షిఫాన్, క్రేప్, ఇంకా ఇంకా చాలానే ఉన్నాయండి. ఉప్పాడ పట్టు, ఈ ఉప్పాడ కూడా మస్తానీ ఉన్నాయి. sarees, యా, మస్తానీ యా, అవి sarees, కూడా ఉన్నాయి. pure weaving sarees వచ్చాయి మేడం. అవునండి, Full weaving ఉంటుంది, weaving. జామదాని మొత్తం కూడా weaving. చేతి- ఉన్నాయి. అవి కూడా ఉన్నాయండి. అన్ని మొత్తం అన్ని కూడా ఎవ్రీథింగ్ వన్ స్టాప్ అన్నిటి మేళ డెస్టినేషన్. వింపే మన వారాహి వారాహి silks. silks. ఒక్క ప్రశ్న మేడం, చెప్పండి. లాస్ట్ టైం మేము జూబ్లీహిల్స్ కి వచ్చినప్పుడు ఒక చక్కటి చీర మీరు కట్టుకొని కనిపించారు, చాలా అవునండి. చక్కటి డిజైన్. అవును. మళ్ళా ఇది ఈ రోజు Colourful గా. ఫుల్ కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా ఎలా, అండి. ఎక్కడ నేర్చారు ఇది? ఈ డిజైన్ చేసింది ఎవరు అసలు? ఇది డిజైన్ చెప్తామండి. బేసిక్ గా ఏంటంటే మనకు వాళ్ళు చాలా చూపిస్తారు, ఆ. కొన్ని మనం ట్రై చేస్తాం. ఆ, కొంచెం ఫ్లోరల్ లో ఆ. చేయండి, ఆ. లేకపోతే నాకు ఎక్కువ బ్లాక్ అండ్ గ్రీన్ ఇష్టం అన్నమాట. ఆ, సో నేను బ్లాక్ కలర్ లో ఇలా ట్రై చేశాను. ఆ. మొత్తం శారీ అంతా ఫ్లోరల్. ఆ, సో బార్డర్ వచ్చేసరికి ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఓకే విత్ స్కాలోప్డ్ బార్డర్ అండి ఇదంతా. ఓకే. సో నేను చేయించుకున్నాను ఇది. వాళ్ళ వైపు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కావాలి అని ఆర్డర్స్, ఇలాంటి శారీ కావాలి అంటే మీరు చేపిస్తాం. తయారు చేసి ఇస్తారా? 100% అండి చేయిస్తాం. ఎన్ని రోజులు సమయం పడుతుంది మీకు? అంటే మనకి 10 to 15 లేకపోతే 25 to 30 డేస్ అట్లా పడుతుందండి. ఓకే. ఫ్యాన్సీ శారీస్ కి అయితే ఒక టైం ఉంటుంది, పట్టు శారీస్ కి అయితే ఒక టైం ఉంటుంది. మనం వీవర్ తో చెక్ చేసి ఎన్ని రోజులు పడుతుంది. అండ్ దట్టు సీజన్ కూడా మెయిన్ అండి, ఎందుకంటే ఎండాకాలంలో అయితే వెంటనే స్టిఫ్ ఉంటాయి శారీస్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి రైనీ సీజన్ లో వాళ్ళు మగ్గాల నుంచి తీయరు, తీస్తే బూజ్ వస్తుంది, మెత్తగా అయిపోతాయి. బూజ్ వస్తుంది. సో అది కూడా మెయిన్ థింగ్. ఓకే. అవి కూడా చూసుకుని మేము వీవర్ తో క్యాలిక్యులేట్ చేసుకుని చెప్తాం.